Hello friends, welcome to Koday channel. This is the third part of Vizag tour. So Vizag lo meemunna hotel, the Legend Grand Hotel. So per day cost వచ్చి 3,500 with complimentary breakfast. So 5 members ఉండే దీంట్లో. So okay, not bad, not good. వన్ డే కాబట్టి ఉండొచ్చు 3,500. అది 1,600-1,800లో వస్తుండే. బిజీ సీజన్ కాబట్టి 3,500 పడ్డది, లేకపోతే నార్మల్గా 1,500లే ఉంటుంది. సో ఈరోజు మార్నింగ్ 8 o'clockకి బ్రేక్ఫాస్ట్ చేసేసి ఆర్కే బీచ్ ఎదురుగా ఉన్న చాయ్ షాప్ దగ్గర చాయ్ తాగాం. ఫస్ట్ మీకు ఎదురుగా కనబడేది ఆర్కే బీచ్, వైజాగ్ ఆర్కే బీచ్. ఎర్లీ మార్నింగ్ సన్ రైజ్ వ్యూ సూపర్ ఉండే. సో ఇంత మార్నింగ్ కూడా ఫుల్ సన్ ఉండే, అది కూడా డిసెంబర్ మంత్లో. ఇది కుంభకోణం డిగ్రీ కాఫీలో కాఫీ తాగేసి ఇక్కడ మా డ్రైవర్ ఏం చెప్పిండంటే వెంకటేశ్వర స్వామి టెంపుల్ ఉందంట, టీటీడీ వాళ్ళది, రిషికొండ దగ్గర. సో మేము డైరెక్ట్ రిషికొండ వెంకటేశ్వర స్వామి టెంపుల్కి వెళ్ళిపోయాము. చూడండి రిషికొండ అదే. సో ఇక్కడ టెంపుల్ చాలా బాగుందండి. మనము హైదరాబాద్లో కూడా ఉన్నాయి, చాలా ప్లేసెస్లో టీటీడీ టెంపుల్స్ ఉన్నాయి. అలానే ఇక్కడ కూడా చాలా బాగా మెయింటైన్ చేశారు. స్వామివారి దర్శనం చాలా మంచిగా అయింది. ఎర్లీ మార్నింగ్ కాబట్టి పబ్లిక్ అంత రష్ ఏం లేదు. సో మంచిగా దర్శనం చేసుకున్నాము. వ్యూ మాత్రం చాలా బాగుండే ఎర్లీ మార్నింగ్. ఇక్కడ కూడా చుట్టుపక్కల టీటీడీ వాళ్ళు చాలా మంచిగా టెంపుల్స్ మెయింటైన్ చేస్తారు ఆల్ ఓవర్ ఇండియా, ఐ కెన్ సే. ఎంత బాగుంది చూడండి. సో శ్రీ వెంకటేశ్వర స్వామి క్షేత్రం రిషికొండ. గాలి మాత్రం ఫుల్ ఉండే. పైన ఇది ఆల్మోస్ట్ కొండ పైన రిషికొండ, ఇంకో సైడ్ ఇంకో కొండ మీద ఉంది. ఇది చాలా మంచిగా ఉంది. దర్శనం అయిపోయాక ఇక నెక్స్ట్ ది ఇండియాస్ వన్ ఆఫ్ ద మోస్ట్ వెరీ క్లీన్ బీచెస్లో ఒకటి ఇది. సో రిషికొండ బీచ్. పబ్లిక్ చాలా తక్కువ ఉన్నారు మార్నింగ్ కాబట్టి. ఈవినింగ్ ఇక్కడ మీకు చాలా స్లైడ్స్, అంటే స్లైడ్స్ ఇన్ ద సెన్స్ గేమ్స్ ఉంటాయి. గేమ్స్ చాలా ఉన్నాయి. సో ఆ గేమ్స్ మార్నింగ్ ఉండే అంట, ఆఫ్టర్ 4 o'clockకే ఉంటాయి. మీకు మార్నింగ్ వెళ్ళాం కాబట్టి we missed those games, but my kids, me, my father, everyone, we enjoyed like anything at the beach. సో ఆల్రెడీ స్నానం చేసిపోయాం కాబట్టి మొత్తం ఏం తడవలేదు. జస్ట్ ఫొటోస్, సీనరీస్ కోసం ఇక్కడికి వెళ్ళాం. సో వీ ఎంజాయ్డ్ లాట్ హియర్ ఆల్సో. మస్ట్ విజిట్ ఇది రిషికొండ బీచ్. ఇక్కడ 3 బీచెస్ ఉన్నాయి వైజాగ్ దగ్గరలోనే. అంటే వైజాగ్ మొత్తం చుట్టుపక్కల బీచ్లే అన్నట్టు, కానీ రిషికొండ బీచ్ వచ్చేసి చాలా నీట్గా ఉంది. సో నాకు ఆర్కే బీచ్, ఇంకో బీచ్ ఉంది, ఆ బీచ్ కంటే కూడా ఇది చాలా మంచిగా అనిపించింది. మీరు వెళ్తే మాత్రం ఫస్ట్ ఇదే ప్రిఫర్ చేయండి. ఎర్లీ మార్నింగ్ క్రౌడ్ కూడా చాలా తక్కువ ఉంది. సో దాని తర్వాత రిషికొండ బీచ్ నుంచి కొంచెం ముందుకు వచ్చేస్తే ఇక్కడ బంగ్లాదేశ్ నుంచి వచ్చిన ఒక కార్గో షిప్ మన ఓడరేవులో, అంటే ఓడరేవు బీచ్లో ఆగిపోయింది. సో ఎప్పుడో వర్షాకాలంలో వచ్చిందంట, ఒక 3-4 years బ్యాక్. అది ఇప్పుడు పర్యాటక ప్లేస్ అయిపోయింది. చూడడానికి కూడా సూపర్ ఉన్నది. సో అక్కడ ఇది సపరేట్గా ఇక్కడ పార్క్ ఉంది, ఇది లోపలికి వెళ్ళడానికి. సో మేము అక్కడ ఆగేసి కిందికి వెళ్ళాము. చాలా పెద్దగా ఉంది కార్గో షిప్. మేబీ డౌన్ ది లైన్లో ఇదేనండి, చెప్పాను కదా కార్గో షిప్. ఇప్పుడు మనం దగ్గరికి వెళ్తాము, చూపిస్తాను. ఇక్కడ నుంచి వ్యూ చూడండి, సూపర్ ఉంటుంది. దిస్ ఇస్ ద బీచ్, వైజాగ్ బీచ్. సో హైదరాబాద్లో ఇది ఒక్క మిస్సింగ్. వైజాగ్ పీపుల్ ఆర్ రియల్లీ లక్కీ. సో ఇదే అండి కార్గో షిప్. సో ఇక్కడ వచ్చి ఈ మట్టిలో ఇరికిపోయింది. దాన్ని తీయాలంటే ఎన్నో కోట్లు అవుతుంది అంటే, అందుకనే వాళ్ళు కూడా వదిలేశారు. సో ఫ్యూచర్లో ఇది ఒక హోటల్ అయ్యే ఛాన్స్ ఉంది అంటున్నారు అక్కడ లోకల్ పీపుల్స్. వీఆర్ నాట్ షూర్. సో లోపలికి మాత్రం వెళ్ళనీయలేదు.
బట్ దగ్గరికి వెళ్ళి ఫొటోస్ అవన్నీ చూసాము. ఇది కూడా పబ్లిక్ తక్కువ కానీ ఇక్కడ వేవ్స్ తక్కువనే ఉన్నాయి కానీ ఎవరు లోపలికి వెళ్ళట్లేదు. వెన్ వీ కంపేర్ విత్ రిషికొండ బీచ్ ఇక్కడ ఎవరు లోపలికి వెళ్ళలేదు. చూడండి ఇది మొత్తం కట్టేసి ఉంది, మళ్ళీ పడిపోకుంటున్నాం మరి లోపలికి వెళ్ళకుంటున్నాం. సో మట్టిలో మొత్తం కూరుకుపోయింది. సో బయటికి వెళ్ళదంట అసలు. 3-4 years అయిందంట ఇక్కడ వచ్చేది. దిస్ ఈజ్ వన్ ఆఫ్ ద టూరిస్ట్ ప్లేస్ నౌ ఎట్ వైజాగ్. ఈ పడవ కోసము అందరు ఇక్కడికి జనాలు వచ్చి ఫోటో సెషన్స్ ఇంకా ప్రీ వెడ్డింగ్ షూటింగ్స్ కూడా బాగానే జరుగుతున్నాయి ఇక్కడ కూడా. సో లోపలికి వెళ్తున్నారు పబ్లిక్ కానీ ఓన్లీ ది సెక్యూరిటీ పీపుల్, అక్కడ సెక్యూరిటీ ఉంది లోపలికి వెళ్ళకుండా. సో వాళ్ళు మాత్రం కాపలా కాస్తారు లోపలికి ఎవరు రానియకుండా. ది బ్యాక్ సైడ్ ఆఫ్ ద షిప్. కానీ ఇంత పెద్ద షిప్ అంటే ఇంత దగ్గర నుంచి నేనైతే ఎప్పుడు చూడలే, ఫస్ట్ టైం చూసాను. చాలా పెద్దగా ఉంది. సో ఈ వ్యూ నుంచి బ్యాక్ సైడ్ నుంచి చూడు ఎంత బాగుందో. సో ఈ కొండల మధ్యలో ఇరికిపోయింది అన్నట్టు, అందుకనే దాన్ని ఎవరు తీయలేక వదిలేశారు. సో మనం ఈ చాలా సినిమాలలో ఈ చూసాం ఈ రాక్స్ని. వైజాగ్ బీచ్ ఇక్కడ ప్రీ వెడ్డింగ్ షూట్ జరుగుతుంది, ప్రీ వెడ్డింగ్ ఫోటో షూట్. ఐ మీన్ దీని తర్వాత డైరెక్ట్ మేము సబ్మెరైన్ మ్యూజియం వెళ్దామని బయలుదేరాము. సమ్ అరౌండ్ 10:30 అవుతున్నట్టుంది, 10:30-11. సో మ్యూజియం దగ్గరికి వెళ్దామని సబ్మెరైన్ మ్యూజియం వెళ్ళాము. కానీ మా బ్యాడ్ లక్ ఏంటంటే సండేసే మార్నింగ్ 10 to ఈవినింగ్ 8-9 వరకు ఉంటుందంట. మిగతా ఆల్ వర్కింగ్ డేస్ ఇట్ ఈస్ ఓపెన్ ఆఫ్టర్ 2 PM ఓన్లీ. సో ఇదే సబ్మెరైన్ మ్యూజియం. We missed this one. Maybe next time whenever we go again definitely we'll visit this submarine museum. చాలా బాగుంటుంది అని అన్నారు కానీ our bad luck. సో టైమింగ్స్ మాకు కుదరలేదు ఎందుకంటే 2 PM తర్వాత మాకు వేరే ప్లాన్ ఉంది, అన్నవరం వెళ్ళాలి. సో నెక్స్ట్ వీడియోలో you will see complete video about అన్నవరం, how to travel, what are the hotel rates over there. We'll let you know in that అన్నవరం వీడియో. సో ఇది ఆర్కే బీచ్. మనం ఆర్కే బీచ్ అని చాలాసార్లు విన్నాం కదా, మూవీస్లో కానీ లేకపోతే వీడియోస్లో, యూట్యూబ్ వీడియోస్లో చాలా ఫేమస్. బట్ దిస్ ఈస్ కంప్లీట్లీ వెరీ వెరీ క్రౌడీ ఏరియా. పబ్లిక్, లోకల్ పబ్లిక్, టూరిస్టులు ఎక్కడి నుంచో వచ్చిన వాళ్ళు ఫస్ట్ ప్రిఫరెన్స్ ఆర్కే బీచ్. సో ఆర్కే బీచ్ definitely you can visit in the evening hours instead of the morning. ఇక్కడికి వెళ్ళే బదులు మార్నింగ్ అవర్స్ లో రిషికొండ బీచ్ వెళ్తే కొంచెం దూరం, అంత ఒక 10 kilometers దూరం ఎక్కువ లేదు. సో ఇక్కడ చాలా క్రౌడ్ ఉంది, ఇంకా ఎండ కూడా ఘోరంగా ఉంది ఇక్కడ. సో మేము ఎక్కువసేపు ఉండలేదు, జస్ట్గా వచ్చినందుకు ఒక్కసారి రౌండ్ వేద్దామని ఒక రౌండ్ వేసాం ఆర్కే బీచ్లో. కానీ పబ్లిక్ అయితే పిచ్చగా ఉన్నారు. సో చాలా వీడియోలను చూసాను ఆర్కే బీచ్లో మురి మిక్చర్ ఫేమస్ అని. సో వీ ఆల్సో ట్రైడ్ హియర్. సో ఇంత 20 or 25 రూపీస్ తీసుకుండు మురి మిక్చర్కి. టేస్ట్ మంచిగా ఉండే. యాక్చువల్గా నిన్న ఇట్ ఇన్ ద సెన్స్ మేము ఒక రోజు ముందు ఇక్కడ నుంచి వెళ్ళాము. మా డ్రైవర్ చెప్పిండు ఒకసారి వెళ్ళండి అంటే అప్పటికి టైర్డ్ అయిపోయినామని నైట్ వ్యూకి వెళ్ళలేదు. బట్ ఎస్ డెఫినెట్లీ వీ కెన్ గివ్ ఎ ట్రై ఇన్ ద నైట్ when we go again. ఇక్కడ ఆర్కే బీచ్లో చాలా బాగుంటుంది అంట ఈవినింగ్. సో మురి మిక్చర్ తీసుకొని తినేసి అలా తిరిగి దెన్ ఆర్కే బీచ్ ఎదురుగా ఒక టెంపుల్ ఉంది. సో మా డ్రైవర్ చెప్పిండే వి వెంట్ ఓవర్ దేర్. సో కాళీమాత టెంపుల్. సో ఇక్కడ చాలామంది బెంగాలీ వాళ్ళు వస్తున్నారు. మేబీ దాట్ మైట్ బి ద రీజన్ we have a Kalimata temple which looks like a temple in West Bengal. So ade when the architecture, ade structures తో ఉన్నది ఇక్కడ టెంపుల్. మంచిగా అనిపించింది, దర్శనం చేసుకున్నాం. సో మేము లాస్ట్ డే రోజు రిగ్రెట్ అయినాం కదా రోప్వే ఎక్కలేదని. ఎనీహౌ వీ మిస్డ్ ది
submarine museum also. So then we asked our driver to take to what's our ropeway. So ropeway kada almost 1 hour nunchi 2 hours public unde. I mean full crowd. So malli ekkutamo ledha ani vastamo raalemo ani కంపల్సరీ 1 hour 1.5 hour లైన్లో నిలబడి మరీ టికెట్ తీసుకున్నాం. సో పర్ హెడ్ 250 రూపీస్ ఇక్కడ టికెట్. దిస్ ఈజ్ రియల్లీ వెరీ వెరీ గుడ్. సో ఇప్పుడు చూడండి ఎలా ఉంటుందో రోప్వే. అసలు నేనైతే ఫస్ట్ టైం ఎక్కాను రోప్వే, ఎప్పుడు ఎక్కలేదు. క్రౌడ్ అయితే ఘోరంగా ఉండే చూడండి. ఇది మెయింటెనెన్స్ చాలా మంచిగా అనిపించింది. అయితే ఇది రిషికొండ పైన ఎక్కేదానికి ఈ రోప్వే యాక్చువల్గా. కానీ మేము మళ్ళీ ఆల్రెడీ చూసాం కాబట్టి మళ్ళీ ఎందుకు వెళ్ళాలని వెళ్ళలేదు. జస్ట్ ఓన్లీ రోప్వే ఎక్స్పీరియన్స్ కోసమే ఈ రోప్వే దగ్గరకు వచ్చాము. అక్కడ మళ్ళీ పైకి ఎక్కి తిరగలేదు, జస్ట్ దాంట్లో వెళ్ళి మళ్ళీ రిటర్న్ వచ్చేసాం. పైనుంచి చూడండి ఎంత మంచిగా అనిపిస్తుంది బీచ్. ఇది ఎప్పుడు స్టార్ట్ అయిందో కానీ చాలా పెద్ద మెషినరీ ఉంది. నెక్స్ట్ మాదే. కంపల్సరీ రోప్వే ఎక్కాలి వెళ్ళినప్పుడు మాత్రం. ఎందుకంటే మనం వెళ్ళేది ఎప్పుడో ఒకసారి కాబట్టి రోప్వే అనేది కంపల్సరీ ఎక్కాల్సింది. వన్ ఆఫ్ ది టూరిస్ట్ ప్లేస్ ఐ కెన్ సే. వీ హ్యావింగ్ డిఫరెంట్ ఎక్స్పీరియన్స్. దీని తర్వాత మేము లోపల ఉన్న ఎక్స్పీరియన్స్ మా మాటలు వినండి, అసలు డిఫరెంట్ ఇట్ ఈస్. సో తర్వాత మాటలు డబ్బింగ్ చెప్తున్నా కానీ దీంట్లో ఉన్న ఎక్స్పీరియన్స్ మీరు లైవ్ ఇప్పుడు మేము మాట్లాడుకున్నది ఏంటండి సూపర్ ఉంటుంది. సో లెట్స్ గో అహెడ్ అండ్ లిసన్ టు మై వాయిస్. డాడీ ఇంకా చూడు. ఎంత డేంజర్ ఉంది రోజు. కిందికి ఫాస్ట్ వస్తుంది, కంట్రోలింగ్ ఉంటుంది. వాడు అది ఉంది ఏదో రాళ్ళ ఉంది దాని కిందికి కూర్చుండు. ఎంత పెనుకున్నది పైకి ఉంది, అది వచ్చేటప్పుడు డౌన్ ఉంది. కింద చూడు. ఓ మై గాడ్, వర్త్ వర్మ. నాకు సీన్ నచ్చింది నుంచి. అసలు మజా వచ్చేది స్పీడ్ వెనక చూడక ముందే చూడిగా. కానీ దడ దడ అంటుంది కదా డాడీ. కిందికి దిగేటప్పుడు మా డాడీ కొంచెం భయపడ్డాడు. ఫేస్ లో యూ కెన్ సీ హిస్ ఎక్స్ప్రెషన్స్. ఎందుకంటే కొంచెం భయం లెక్క అనిపించింది. పెద్ద మనిషి కదా, కొంచెం డౌన్ పోతుంటే కొంచెం దడ అనిపించినట్టుంది. సో హిస్ ఫేస్ వాస్ కంప్లీట్లీ చేంజ్. మా పాప అయితే ఫుల్లీ ఖుషి. సో మేము జస్ట్ అలా ఒక రౌండ్ వేసేసి మళ్ళీ వచ్చేసాము. దట్స్ ఇట్. దానికి 150 జస్ట్ టు హ్యావ్ ది రోప్వే ఎక్స్పీరియన్స్. ఎందుకంటే బిఫోర్ నైట్ మేము రిషికొండ మొత్తం తిరిగేసాము కాబట్టి వీ డోంట్ వాంట్ టు గో అగైన్.
నథింగ్ ఈజ్ ఓవర్ దేర్. సో రోప్ వే అయిపోయాక నెక్స్ట్ మేము ఇక లంచ్ చేసుకోవాలి. ఆల్మోస్ట్ ఇక్కడనే 1-2 అయిపోయినట్టుంది. మా రూమ్కి వెళ్ళి మొత్తం ప్యాకింగ్ చేసుకోవాలి. ఇక్కడ వైజాగ్లో ఇదే లాస్ట్ డే. తర్వాత నెక్స్ట్ అన్నవరంకి వెళ్ళాలి కాబట్టి రిటర్న్ టు అవర్ రూమ్. సో వీ వెంట్ టు అవర్ రూమ్ బ్యాక్ అండ్ కలెక్టెడ్ అవర్ బ్యాగేజెస్. అండ్ ఇక్కడ వైజాగ్లో రామయ్య మెస్ అని ఒకటి ఉంది. 220 రూపీస్ అండి. అస్సం ఫుడ్. అసలు ఇన్ని వెరైటీస్. నిజంగా ఆంధ్ర ఫుడ్ ఎందుకు ఫేమస్ అంటే ఇందుకే. ఇక్కడ మాత్రం సంపి పడేసిండు. అసలు ఏమంటారు అంటే హైదరాబాద్లో మౌత్ దాల్ది అన్నట్టు. సూపర్ అంటే సూపర్ ఫుడ్. చూడండి ఇన్ని వెరైటీస్. వెజ్ మళ్ళీ జస్ట్ 220 రూపీస్కి ఏం తినాలో అర్థం కాలే. అన్నీ పెట్టేసిండు. కడుపు నిండిపోయిందంటే నిండిపోయింది. మంచిగా తినేసి క్యాబ్ ఎక్కి అన్నవరంకి వెళ్ళిపోయాం. చూడండి ఎంత ఇన్ని రకాల ఫుడ్ అయితే నేను లోకల్ ఎక్కడ చూడలేదు. ఇన్ని వెరైటీస్ ఏ దినాల్లో అర్థం కాలేదు. కానీ బాగా తినేసి క్యాబ్ ఎక్కి అన్నవరం పోయినాం. థ్యాంక్ యూ.